గత 2 దశాబ్దాలలో ఎందరో రాజకీయ నాయకులు ప్రమాదాల బారిన పడుతూ మృతి చెందారు. ఇవాళ ఉదయం మరణించిన గోపీనాథ్ ముండే మాత్రమే కాదు, చాలా మంది నేతలు హఠాత్తుగా జరిగిన ప్రమాదాల్లో మరణించారు. సంజయ్ గాంధీ నుండి నేటి గోపీనాథ్ వరకు ప్రమాదాల్లో మరణించిన నేతలెవరో చూద్దాం. ఇందిరాగాంధీ చిన్న కొడుకు కాంగ్రెస్ ఎంపీ సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం దగ్గరలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత 1994 నవంబర్ 29న మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్ ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కిరట్పూర్ సాహిబ్ దగ్గర జరిగిన ఆ ప్రమాదంలో గాయపడ్డ జైల్ సింగ్ చండీగఢ్లో అదే సంవత్సరం డిసెంబర్ 25న మరణించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కూడా రాజస్థాన్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2001లో జరిగిన విమాన ప్రమాదంలో మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సచీంద్ర మరణించారు. 2002 మార్చి 3న అప్పటి లోక్సభ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి కూడా పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బీజేపీలో అగ్రశ్రేణి నేతగా ఎదుగుతూ కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రమోద్ మహాజన్ 2006లో తన తమ్ముడు ప్రవీణ్ మహాజన్ చేతిలో హత్యకు గురయ్యారు. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సాహెబ్ సింగ్ వర్మ కూడా 2006లో ఢిల్లీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక 2009 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాలగుట్టలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత 2011లో అరుణాచల్ సీఎంగా ఉన్న దోర్జీ ఖండు కూడా విమాన ప్రమాదంలో మరణించారు. 2012లో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు కూడా శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొని మరణించారు. ఇటీవలే టీడీపీ మైనార్టీ నేత లాల్ జాన్ పాషా, అల్లగడ్డ ఎమ్మెల్యే, వైసీపీ నేత శోభానాగిరెడ్డి కూడా వేరువేరు రోడ్డు ప్రమాదంలోనే మరణించిన సంగతి తెలిసిందే. ఇలా గత 2 దశాబ్దాల్లో కీలకమైన చాలా మంది నేతలు ప్రమాదాల బారిన పడుతూ మృత్యువాత పడ్డారు. కొన్ని మానవ తప్పిదాలు, మరికొన్ని ప్రకృతి విపత్తులైనప్పటికీ ప్రయాణ సమయాల్లో నేతలు, సామాన్యులు జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రమాదాలు దాదాపు అరికట్టవచ్చు.